గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫనీశ్వర్ సార్. డైలీ 5 ఎకానమీ బిట్స్ ఫ్రమ్ ఫనీశ్వర్ సార్ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే 30/4/2002 ఏప్రిల్ 30కి సంబంధించినటువంటి బిట్స్ మనం చూస్తున్నాం. కరోనా నుంచి, లాక్డౌన్ నుంచి 3వ తేదీ వరకు చూస్తే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో కరోనాకు గవర్నమెంట్ ఎగ్జామ్షన్స్ ఇస్తూ ఉంది. ఇంకొక 3-4 డేస్ మనం ఉండి ఆ తర్వాత అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనాని తరిమి కొట్టగలమని ఆశిస్తున్నాను. విద్యార్థులందరూ ఈ లాక్డౌన్లో ఉన్నారు. ఈరోజు న్యూస్ పేపర్ చూసింటే మనకు ఒక విషయం అంటే రిగార్డింగ్ టు నోటిఫికేషన్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఒక వార్త వచ్చింది. అంటే డిఎస్సి గతంలో ఏదైతే ఉందో ఆ డిఎస్సికి సంబంధించినటువంటిది అంతా కూడా చూశారు. 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. టెట్ జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయని మనకు కనపడుతున్నాయి. అంటే ఆ తర్వాత 1 or 2 monthsలో ఈ కరోనాపై ప్రభుత్వం మళ్ళీ గాడిలో పడగానే మన నోటిఫికేషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరంలోనే ఎగ్జామ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ను కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు మనం డిస్కస్ చేసే ముందు, ఈ రోజుకు సంబంధించినటువంటి బిట్స్ చూసే ముందు ఫనీశ్వర్ ఫనీ అనేటువంటి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఇక చాలామంది విద్యార్థులు నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ టెస్ట్ సిరీస్ ఉంటుందని. ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద టెస్ట్ సిరీస్ ఇన్ బౌత్ మీడియాస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. ఇంగ్లీష్లో, తెలుగు మీడియంలో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. ప్రతి ప్రశ్నకు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చి పరిస్థితులు వచ్చినాక నేనే మీకు వాటి గురించి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొదటి ప్రశ్నను చూద్దాం. ఈరోజు మొదటి ప్రశ్న చూసినట్లయితే, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ, దీన్ని అపెక్స్ అంటున్నారు, ఏపీఈసి అంటున్నారు, ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు, ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటున్నారు. ఈ అపెక్స్ ప్రకారం లేదా ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ ప్రకారం ఆ ప్రాంతంలో ఉండేటువంటి దేశాల వృద్ధి రేటు 2020లో కరోనా ప్రభావంతో వన్స్ అగైన్ రిపీట్ ది క్వశ్చన్. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ ఏపీఈసి, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు. దీని ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్న దేశాల వృద్ధి రేటు 2020లో కరోనా ప్రభావంతో ఎంతగా నమోదు కావచ్చు? 2020లో కరోనా ప్రభావంతో 2020లో కరోనా ప్రభావంతో ఎంతగా వృద్ధి నమోదు కావచ్చు అంటే ఆన్సర్ చూసినట్లయితే 2.7%గా వృద్ధి నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? ఏపీఈసి అనేటువంటి వారు, ఆసియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం అంటున్నారు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ అని దీన్ని మనం చెప్పవచ్చును. మరి దానికి సంబంధించినటువంటి వివరణను చూసినట్లయితే, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ కోవిడ్-19 వల్ల ఈ ప్రాంతంలో ఉండే దేశాల ఆర్థిక వృద్ధి రేటును 2.7%గా, దేనివల్ల కోవిడ్-19 వల్ల వృద్ధి రేటు తగ్గిపోతుంది. ఎంతగా వృద్ధి రేటు ఉంటుంది అంటే 2.7% మాత్రమే వృద్ధి రేటు నమోదు చేయవచ్చు అని చెప్తుంది. అది 2008వ సంవత్సరంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యంలో కన్నా ఇప్పుడే తక్కువగా వృద్ధి రేటు నమోదు, ఆర్థిక మాంద్యం రోజుల కన్నా ఇప్పుడే కోవిడ్ వల్లనే తక్కువగా వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఈ ఆసియా పసిఫిక్ ఫోరం అనేటువంటిది తెలియజేస్తుంది. ఇది ఎంతగా వృద్ధి రేటు చూపిస్తుంది అంటే కేవలం 2.7%కి వృద్ధి రేటు ఉంటుందని తెలియజేస్తుంది. మరి ఈ ఆసియా పసిఫిక్ ఫోరం అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ అని దీన్ని తెలుగులో అంటున్నారు, ఏపీఈసి అది. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటున్నారు. ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ తప్పుగా పడింది అభ్యర్థులు, అది ఏపీ. దాన్ని చూసినట్లయితే ఏపీఈసిగా ఉండాలా. ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు. ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, తెలుగులో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ అంటున్నారు. మరి దీని నివేదికను మనం చూసినట్లయితే, ఈ నివేదికను అనుసరించి, ఈ నివేదిక ప్రకారం నిరుద్యోగ రేటు గురించి మాట్లాడారు. 2019లో ఈ ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలలో
3.8% నిరుద్యోగం ఉండేటువంటిది. సో 2019 3.3% ఉండేటువంటి 19లో ఉండేటువంటిది నిరుద్యోగం కన్నా చూసినట్లయితే, సో దాదాపుగా ఈ 2019లో ఉండేటువంటి నిరుద్యోగ రేటు కన్నా ఈసారి నిరుద్యోగ రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగ రేటు 3.8% ఉండగా ఈసారి 5.4%కి, అంటే ఇంకా పెరుగుతుంది. నిరుద్యోగం 3.8% నుంచి 5.4%కి పెరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే 2019లో 3.8% మాత్రమే ఈ ప్రాంతంలో నిరుద్యోగ రేటు ఉండేది. అదే 2020కి 5.4%కి నిరుద్యోగం పెరగనుంది. అంటే ఈ 2020కి చూసినట్లయితే కోవిడ్ ఇంపాక్ట్ వల్ల 5.4% నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతుంది. 19లో ఎంత ఉందయ్యా అంటే 2019లో 3.8% ఉండేటువంటి నిరుద్యోగము 2020 నాటికి 5.4%కి పెరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ నివేదికను అనుసరించి ఈ ప్రాంతంలో 2020 తర్వాత ఆర్థిక వృద్ధి పుంజుకోగలదని ఈ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార ఫోరం అనేటువంటిది ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా దీన్ని చూసినప్పుడు 2021లో 6.3% వృద్ధి సాధించగలదని, అంటే 2021లో రాబోయే సంవత్సరంలో ఈ ఆసియా పసిఫిక్ దేశాల వృద్ధి ఎంత సాధించగలవయ్యా అంటే 6.3% సాధించగలవు. సో ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ APEC అని దీన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్, ఈ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ ఏదైతే ఉందో, సో APECలో ఈసీ ఎప్పుడు ఏర్పడింది, APEC అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది, ఇందులో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. సో ఇది చూసినట్లయితే 1989లో ఆసియా ప్రాంతంలోని దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమే ఈ ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ APEC అని పిలుస్తున్నారు. ఇది 1989వ సంవత్సరంలో ఏర్పడింది. ఇందులో 21 దేశాలకు సభ్యత్వము కలదు. ఎన్ని దేశాలు ఉన్నాయి సభ్యులుగా అంటే 21 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఆ 21 కంట్రీస్ ఏంటి అనేటువంటి దాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, సో వియత్నాం, ద ఫస్ట్ కంట్రీస్ ద వియత్నాం, USA, థాయిలాండ్, తైవాన్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, పెరు, పపుయా న్యూగినియా, న్యూజిలాండ్, మెక్సికో, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, ఇండోనేషియా, హాంకాంగ్, చైనా, చిలీ, కెనడా, బ్రూనై అండ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా 21వ ఆస్ట్రేలియా. ఈ విధంగా 21 దేశాలు ఉన్నాయి. ఈ 21 దేశాలను మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ దీని తర్వాత చూసినట్లయితే ఈ నేటి థర్డ్ క్వశ్చన్ ఏముందయ్యా అంటే, ఈ ఏపీ, సో ఈరోజు థర్డ్ క్వశ్చన్ ఏముందయ్యా అంటే, ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ APEC అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ కూటమిలో భారత్ పరిస్థితి ఏంటి, ఈ కూటమిలో భారత్కు సభ్యత్వం ఉందా లేదా, సో ఈ కూటమిలో భారత్కు సభ్యత్వం ఉందా లేదా అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేయాలి. మరి దాన్ని చూసినట్లయితే ఈ కూటమిలో భారతదేశానికి సభ్యత్వం అనేటువంటిది లేదు. సో ఏసియా పసిఫిక్ ఇది తప్పు. సో దీన్ని APECగా చదువుకోగలరు. సో ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటున్నారు. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో భారతదేశానికి సభ్యత్వం లేదు. సో ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. సో APECలో ఇండియా సభ్యత్వం కాదు. అయితే తొలిసారిగా 2011లో ఈ కూటమిలో భారతదేశానికి పరిశీలకుడి హోదా ఇచ్చారు, అబ్జర్వర్ హోదా ఇచ్చారు. ఈ భారతదేశానికి పరిశీలకుడి హోదా ఇచ్చారు. ఆ తర్వాత భారతదేశం కూటమిలో సభ్యత్వం కొరకు అభ్యర్థించడం అనేటువంటిది జరిగింది. సో భారతదేశం కూటమిలో సభ్యత్వం కొరకు అభ్యర్థించడమే కాకుండా జపాన్, పపుయా న్యూగినియా, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల మద్దతును కూడా సంపాదించగలిగింది. అయినప్పటికీ కూడా భారతదేశం ఇందులో సభ్యత్వాన్ని కలిగి లేదు భారతదేశానికి. సో ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో సభ్యత్వం అనేటువంటిది లేదు. నెక్స్ట్ చూద్దాం. సో భారతదేశానికి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో ఎందుకు సభ్యత్వం లేదు? భారతదేశానికి ఏసియా పసిఫిక్ ఎకనామిక్
కోఆపరేషన్లో భారత్కు ఎందుకు సభ్యత్వం పొందలేకపోయింది? భారతదేశం చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్ర తీరంతో సరిహద్దును కలిగి లేదు. ఈ కూటమిలో పసిఫిక్ మహాసముద్ర తీరంతో సరిహద్దులు ఉండేటువంటి దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. ఆ కారణం చేత భారతదేశానికి సభ్యత్వం ఇవ్వలేదు. సో భారతదేశం పసిఫిక్ మహాసముద్రంతో సరిహద్దు లేదనేటువంటి ఒక కారణం చేతనే దీనిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరు నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు పేపర్ చూసినట్లయితే కొంత సానుకూలమైనటువంటి న్యూస్, అంటే ప్రభుత్వం ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్కి పోతుందని డిఎస్సి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు లాక్డౌన్లో ఏదైతే మీరు ఇంట్రెస్ట్తో చదువుతున్నారో దాన్ని చివరి వరకు మెయింటైన్ చేయండి. అలా చివరి వరకు మెయింటైన్ చేసిన వాళ్ళే సక్సెస్ కాగలరు. థ్యాంక్ యూ, యువర్ ఫణీశ్వర్ సార్.